మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యపు వెలుగు అనే ఈ కార్యక్రమమును మీకు ప్రయోజనకరంగా ఉంటుందని మేము నమ్ముతూ ఉంటున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ మానవుడు అన్యాయస్తుడై ఉండవచ్చేమో, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ లోకములో నీ అనువారు నా అనువారు ఎవరైనాను నిన్ను విడిచిపెట్టవచ్చు. అందరూ నిన్ను ద్వేషించవచ్చు, అందరూ నిన్ను అవమానపరచవచ్చు, కానీ నా ప్రభు ఎన్నడూ నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన లోకమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము నిన్ను బలపరిచేది. ఈ వాక్యము నిన్ను ధైర్యపరిచేది. దేవుడు నిన్నటి దినమంతా కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి మనకి మరి ఒక దినాన్ని దేవుడు నీకు అనుగ్రహించేందుకు ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవా? దేవుడు నీ మార్పు కొరకే నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబం మార్పు కొరకు నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ మనసు మారాలని, నీ బుద్ధి మారాలని, నీ గుణము మారాలని నా ప్రభు ఎంతో ఎదురు చూస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, మార్చుకోగలవా? ఈ వాక్యము నిన్ను మార్చడానికే ఈ వాక్యము ప్రతిరోజు నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యము రోజు వింటున్నావు కదా, తప్పకుండా నీలో ఏమైనా మార్పు వస్తుందా? ప్రతిరోజు వింటున్న నీ ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎదుగుదల ఎలా ఉంది? నీ ఆత్మీయ ఎదుగుదల ఎలాగుంది? రోజు వలె ఉందా? దినదినము మార్పు చెందుతుందా? నీ ఆత్మీయ స్థితి మార్చబడకపోతే నీకు జీవితంలో పరలోక రాజ్యం ఉండదు. ప్రతిదినము నువ్వు వాక్యం వింటూ ఉండాలి. నువ్వు వాక్యము చదువుతూ ఉండాలి. వింటున్న నీవు, చదువుతున్న నీవు, నీ జీవిత విధానం మార్చబడుతుందా? నువ్వు మార్చుకోగలవా? లేకపోతే పాత స్వభావంతోనే జీవిస్తున్నావా? ప్రియ సహోదరులారా, వింటున్నారా? యవన చెల్లి, తమ్ముడా, ఈ లోకమంతా ఒక మాయ. ఈ లోకమంతా ఒక రంగుల రత్నం లాంటిది. నిన్ను ఆకర్షించి నిన్ను అందులో వశపరుచుకొని నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ రంగుల లోకం. దీనివైపు నువ్వు ఆకర్షించబడితే నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. ప్రియ స్నేహితుడా, వింటున్నారా? నా దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీకు ఆ రక్షణ భాగ్యము నీకు అందించడానికి నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు రక్షించబడటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీ రక్షణ కొరకై ఆయా ప్రాంతాల నుండి తన సేవకులను సిద్ధపరిచి మానవులకును దేవునికిని ఒక మధ్యవర్తిగా తన సేవకులను ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? నిన్ను సిద్ధపరచడానికి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుని మాట అది అమూల్యమైనది. దేవుని వాక్యము అది ముత్యముల కంటే విలువైనది. ఆ వాక్యము జుంటు తేనె దారుల కంటే అది మధురమైనది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. 46వ అధ్యాయము 4వ వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ముదుము వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకున్నవాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ప్రియ స్నేహితులారా, వింటున్నారా? నిన్ను ఎత్తుకొని రక్షించే నా దేవుడు నీకున్నాడు. నిన్ను రక్షించడానికి నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకములో ఎవరు నిన్ను రక్షించేవారు లేరు. ఈ లోకములో అందరూ మాయ. అందరూ నిన్ను మోసం చేసేవాళ్ళే. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు అందరూ నీకు స్నేహితులే ఉంటారు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు అందరూ నీకు పగవారిగా మారతారు. అందరూ నిన్ను విడిచి వెళ్తారు. కానీ నా ప్రభు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నా ప్రభు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఆయన వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. ప్రియ స్నేహితుడా, ఈ వాక్యం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు.
నాకు కాదులే అని నువ్వు తప్పుకుంటున్నావేమో, ఇది నాకు కాదులే అని వదిలేస్తున్నావేమో. ఈ వాక్యము ఈ ఉదయకాల సమయములో నీ వింటున్నావు కదా. ఈ దినము ఈ వాక్యాన్ని నీ హృదయములో ఒకవేళ భద్రపరచుకోగలిగితే ఈ దినమంతా దేవుడు నీ ఆశీర్వాదములు ఆయనకి నీకు అనుగ్రహిస్తాడు. నిండుగా మెండుగా తన ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదములు నీకు వస్తాయి. ఎప్పుడంటే ఈ వాక్యము నీ హృదయమనే పలక మీద ముద్రించబడినప్పుడు. ప్రియా స్నేహితుడా, వింటున్నారా? ఈ వాక్యము నిన్ను మార్చేది. తమ్ముడా, వింటున్నావా? నువ్వే స్థలములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నిన్ను ఎవరు దుఃఖంతో ఉన్నా, బాధతో ఉన్నా, నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ప్రియా స్నేహితుడా, ఇప్పుడే యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. తప్పకుండా నీకు అన్ని ఆశీర్వాదాలు నా ప్రభు నీకు ఇస్తాడు. మరి నమ్ముతావా? ఈ వాక్యం వింటున్న నీవు కనీసం ఒక 10 మందికైనా నీవు పంపించి ఈ వాక్యం వినిపించు. ఎందుకంటే మన దేశంలో లక్షలాది ప్రజలు నశించిపోతున్నారు. కొందరికైనా ఈ వాక్యం అందించటానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని కొంతమందికైనా పంపించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అయితే ఇప్పుడే ఈ వాక్యమును 10 మందికి పంపించి సత్య సువార్తను అందరికీ వినిపించేలాగన పాలిభాగస్తుడవు. వాక్యపు వెలుగు కుటుంబ సభ్యులుగా మీరున్నారు కనుక మిమ్మల్ని తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఈ వాక్యపు వెలుగులోనికి అనేకమైన ప్రజలను నడిపించడానికి నీవు ఒక పాత్ర వహించు. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. చేస్తావా? అయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చెయ్యునుగాక. ఈ దినమంతా నీ పనులన్నిటిలో దేవుడు తోడుండి నీకు విజయం కలగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.